హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రజాక్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక రెండు ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్ గురించి చెప్పబోతున్నాను. రెండు ఒకటే కాన్సెప్ట్, బట్ మనకు కాస్త ఫీచర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. అదేంటి అంటే, మన దగ్గర చాలా ఓల్డ్ స్పీకర్స్ అనేవి ఇంట్లో ఉంటాయి. సో వాటికి బ్లూటూత్ అనేది ఉండదు. సో మనం చాలా వరకు బ్లూటూత్ స్పీకర్స్ అనేవి కొంటూ ఉంటాం. అలా మనీ వేస్ట్ చేయకుండా మనం నార్మల్ స్పీకర్స్నే బ్లూటూత్ స్పీకర్స్గా కన్వర్ట్ చేసుకోవచ్చు ఈ డివైస్ని యూజ్ చేసి. ఇది మనకు అరౌండ్ 250 రూపీస్ వరకు ఉంటుంది. సో ఒకవేళ మీరు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత కొనాలి అనుకుంటే లింక్ వచ్చేసి వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంటుంది. క్లిక్ చేసి కొనవచ్చు. అయితే మీరు స్పీకర్నే కాకుండా ఇయర్ ఫోన్స్ని కూడా ఒక వైర్లెస్గా యూజ్ చేయాలనుకుంటే ఈ బ్లూటూత్ స్పీకర్ మీకు యూజ్ అవుతుంది. అయితే నేను ఈ రెండింటి గురించి స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకోసం మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. ఇంకా నచ్చితే లైక్ చేయండి. సో ఈ వీడియోకి నేను ఒక 1000 లైక్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మర్చిపోకుండా లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. అయితే ఇందులో నేను మొట్టమొదటిగా చెప్పబోయే ఈ బ్లూటూత్ మ్యూజిక్ రిసీవర్ వచ్చేసి నార్మల్గా చాలా సింపుల్ ప్యాకేజ్లో అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ కనుక మనం ఓపెన్ చేసినట్లయితే ఇందులో ఒక మనకు యూఎస్బి బ్లూటూత్ రిసీవర్, ఇంకా అలాగే ఒక కేబుల్ అనేది రావడం జరుగుతుంది. అయితే మనం ముందుగా ఈ బ్లూటూత్ రిసీవర్ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుతున్నట్టయితే మనకు టోటల్గా ప్లాస్టిక్తో రావడం జరుగుతుంది. ఇక్కడ బ్లూటూత్ అని ఉంటుంది. ఇక్కడ ముందు మనకు ఒక యూఎస్బి పోర్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం కంటిన్యూస్గా ఛార్జ్ అనేది చేయాలి. ఇందులో ఇదొక్కటే నాకు నెగిటివ్, ఎందుకంటే మనం ఎప్పుడు ఏదో ఒక యూఎస్బికి ఇది కనెక్ట్ అయ్యే ఉండాలి. సో ఒకవేళ మీ దగ్గర బ్లూటూత్ స్పీకర్ ఉంటే అందులో యూఎస్బి పోర్ట్ ఉంటే మాత్రం చాలా సూపర్గా వర్క్ అవుతుంది. సో దీని తర్వాత ఇక్కడ మనకు 3.5mm జాక్ ఉంటుంది. ఇంకా అలాగే ఇక్కడ మనకు ఒక చిన్న హ్యాంగింగ్ కోసం, అంటే హ్యాంగ్ చేసుకోవడానికి ఒక చిన్న హోల్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఎప్పుడైతే మనం ఛార్జింగ్ పెడతామో అప్పుడే ఇక్కడ మనకు బ్లూ కలర్ ఇండికేటర్ అనేది వెలగడం స్టార్ట్ అయిపోతుంది. సో అది ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. సో ముందుగా అయితే నేను ఇక్కడ నుంచి సెట్ చేస్తాను. సో సెట్ చేసిన తర్వాత ఇక్కడ మీరే చూడొచ్చు, మనకు చీకట్లో ఉంటే బాగా కనిపిస్తుంది. సో ఇక్కడ మీరే చూడొచ్చు, మనకు బ్లూ కలర్లో ఒక లైట్ అయితే వెలగడం స్టార్ట్ అయిపోయింది. సో దీని తర్వాత మనం ఏం చేయాలంటే మొబైల్లో బ్లూటూత్ అనేది కనెక్ట్ చేసేయాలి. అంటే బ్లూటూత్ అనేది ఓపెన్ చేసేసి ఇక్కడ మనం చూసినట్లయితే పేర్ న్యూ డివైసెస్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు బ్లూటూత్ మ్యూజిక్ అని ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేయాలి. సో ట్యాప్ చేసిన తర్వాత మనకు బ్లూటూత్ అనేది కనెక్ట్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరే చూడొచ్చు, బ్లూటూత్ అనేది కనెక్ట్ అయిపోయింది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ విధంగా బ్లూటూత్ అనేది కనెక్ట్ చేసిన తర్వాత మన స్పీకర్ ఉండే ఏదైతే 3.5mm జాక్ ఉంటుందో సో దాన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. సో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరే చూడొచ్చు, నేను మ్యూజిక్ ప్లే చేస్తాను. సో ఈ విధంగా మనం ఈ బ్లూటూత్ రిసీవర్ని యూజ్ చేసి ఒక స్పీకర్ని బ్లూటూత్ స్పీకర్గా చేంజ్ చేసుకోవచ్చు, అది ఎంత ఓల్డ్ స్పీకర్ అయినా సరే. సో ఇక మనం నెక్స్ట్ బ్లూటూత్ రిసీవర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది టోటల్గా ఈ బ్లూటూత్ రిసీవర్కి చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో నాకు తెలిసేంత వరకు మీకు అదే చాలా యూజ్ అవుతుంది దీనికన్నా. సో అది ఎలా వర్క్ అవుతుంది ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఇదే నేను చెప్పిన ఇంకొక బ్లూటూత్ రిసీవర్. సో ఇందుకోసం ముఖ్యంగా నేను బాక్స్ అనేది ఓపెన్ చేస్తాను టైం వేస్ట్ చేయకుండా. సో బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బ్లూటూత్ రిసీవర్ ఉంటుంది. సో దీనికి మనం ఎక్కడ ఛార్జ్ అనేది పెట్టాల్సిన అవసరం లేదు. నియర్లీ మనం ఒకసారి ఛార్జ్ చేస్తే దగ్గర ఇది మనకు 3 hours అయితే ఛార్జింగ్ వస్తుంది. సో నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. దీని గురించి ఇంతకు ముందే ఒక వీడియో కూడా చేశాను నేను. సో దాని యొక్క లింక్ వచ్చేసి వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి క్లిక్ చేసి చూడొచ్చు. అయితే ఈ బ్లూటూత్ రిసీవర్ మనకు ఎలా పనిచేస్తుందంటే ఇక్కడ చూసినట్లయితే ముందుగా దీని బిల్డ్ క్వాలిటీ టోటల్గా మనకు ప్లాస్టిక్తో రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఒక ఛార్జింగ్ పోర్ట్ వస్తుంది. సో ఈ ఛార్జింగ్ పోర్ట్లో మనం ఛార్జింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు 3.5mm ఒక చిన్న హోల్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడే మనం ఆ జాక్ అనేది ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే నేను దీన్ని ఆన్ చేస్తాను. ఇంకా అంతేకాదు, ఇక్కడ మనకు ఎక్స్ట్రాగా మైక్ కూడా ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మనం కాల్స్ అనేవి రిసీవ్ చేసి మాట్లాడవచ్చు బ్లూటూత్ స్పీకర్ నుంచే. సో ఇందుకోసం ముఖ్యంగా మనం దీన్ని లాంగ్ ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఈ బ్లూటూత్ రిసీవర్ అనేది ఆన్ కావడం జరుగుతుంది. సో దీని తర్వాత కనుక మీరు చూసినట్లయితే చాలా సింపుల్గా మనం స్పీకర్స్ యొక్క జాక్ ఏదైతే ఉంటుందో ఆ జాక్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఆ రిసీవర్ని మన స్పీకర్తో కనెక్ట్ చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ నేను పేర్ న్యూ డివైస్ మీద క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నాకు బీటీ రిసీవర్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు పేర్ అనేది అవుతుంది. సో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు చూసినట్లయితే నేను చాలా సింపుల్గా మ్యూజిక్ అనేది ప్లే చేస్తాను. సో ప్లే చేసిన తర్వాత చూద్దాం మనకు మ్యూజిక్ అనేది ఎలా ప్లే అవుతుందో ఇక్కడ మీరే చూడొచ్చు. సో
చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఏదైనా స్పీకర్ని బ్లూటూత్ స్పీకర్లోకి కన్వర్ట్ చేయొచ్చు. అంతేకాదు ఇందులో ఒక ఎక్స్ట్రా ఫీచర్ ఏంటి అంటే మన ఇయర్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని కూడా వైర్లెస్ ఇయర్ ఫోన్స్గా చేంజ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్. మన ఇయర్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని ఇక్కడ కనెక్ట్ చేసేసి మనం ఒక వైర్లెస్ ఇయర్ ఫోన్స్గా చేంజ్ చేసుకోవచ్చు. నేను చాలాసార్లు మాట్లాడడం కూడా జరిగింది. సో నాకు వాయిస్ కూడా చాలా క్లియర్గా రావడం అయితే జరుగుతుంది. సో దీని గురించి మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. బ్యాటరీ బ్యాకప్ మనకు నియర్లీ 2 to 3 hours అయితే కంపల్సరీ రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీ దగ్గర ఓల్డ్ స్పీకర్స్ అంటే వైర్ ఉన్న స్పీకర్స్ ఉంటే మాత్రం మీకు చాలా యూజ్ అయ్యే గ్యాడ్జెట్ అనే ఈ వీడియో అనేది చేశాను. సో నాకు తెలిసినంత వరకు ఈ వీడియోలో నేను మీకు బ్లూటూత్ రిసీవర్స్ గురించి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాలనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. మర్చిపోకుండా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.